హలో హలో మనీ. హలో, ఏమైందిరా? వాడు ఎవడో నన్ను చెప్దాం చూస్తున్నాడు రా. ఎక్కడున్నారా? నాకు భయంగా ఉంది. హలో హలో, వాడిని ఎక్కడ చూసినట్టుంది. హలో వాడు వాడు హలో రే మనీ. హలో హలో హలో. భైరవ్. బీ కాన్ఫిడెంట్ భైరవ్. ఇంతమంది కాంప్లెక్స్ పీపుల్ని హ్యాండిల్ చేసావు, ఇది పెద్ద లెక్క ఏం కాదు. బీ స్ట్రాంగ్ బడీ. కలవాలన్నావు, ఫ్లవర్ బుకే తెచ్చావు, హ్యాండ్సమ్గా తయారయ్యావు. వాట్ భైరవ్, ఎనీథింగ్ స్పెషల్? ఏమీ లేదు, నీకు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్లీ నేనే నీకు ఒక విషయం చెప్దాం అనుకున్నా. అవునా? ఏంటి? నువ్వేదో చెప్తానన్నావు కదా, నువ్వే చెప్పు. లేదు, నువ్వే చెప్పాము, తర్వాత నేను చెప్తా. సరే, రాహుల్ తెలుసు కదా, నా కొలీగ్, నాకు ప్రపోజ్ చేశాడు. అవునా? నువ్వేం చెప్పావు మరి? నువ్వు చెప్పడానికి రీజన్స్ లేవు. మంచివాడు, బాగా సంపాదిస్తాడు, ముఖ్యంగా మాట అర్థం చేసుకుంటాడు. ఇంకేం కావాలి చెప్పు ఒక అమ్మాయికి. నిజమే, ఐ థింక్ ఈ సూట్స్ యూ. 1 minute. వాట్ పడి ప్రపోజ్ చేస్తావా? లేదు బడి, ఇంకా ఈషా కొలిక్ రాహుల్ ఉన్నాడు కదా, వాడు ప్రపోజ్ చేశాడంట. వాట్? మరి తనేమంది? నువ్వు చెప్పడానికి పెద్ద రీజన్స్ లేవంట, అంటే ఎస్ చెప్పేసినట్టేగా. నువ్వు చెప్పడానికి రీజన్స్ లేవు అన్నాను, కానీ ఎస్ చెప్పాను అనలేదే. రాహుల్ నా మైండ్లో మాత్రమే ఉన్నాడు, కానీ భైరవ్ నా మనసులో ఉన్నాడు. అర్థం కాలే. నాయన బంగారం, ఆ పిల్ల నీకు ప్రపోజ్ చేస్తుందిరా. ఐ లవ్ యూ. ఈ మాట చెప్పడానికే కదా వచ్చు. ఎప్పుడెప్పుడు ఈ మాట చెప్తావని చాలా వెయిట్ చేశాను. నీకన్నా ముందే తను వచ్చి ప్రపోజ్ చేశాడు, కానీ నువ్వు మాత్రం ఇంకా ఆలోచిస్తున్నావు. మరి నువ్వు చెప్పడానికి రీజన్ లేదన్నా? అవును, వాడికున్న క్వాలిటీస్కి వాడి మీద జస్ట్ రెస్పెక్ట్ మాత్రమే ఉంది, కానీ నీ మీద ప్రేమ ఉంటుంది. ఈషా, టైం అవుతుంది. ఈవినింగ్ బయటకు వెళ్దాం, ఇంపార్టెంట్ ప్లేస్కి తీసుకెళ్ళాలి నేను. ఈవినింగ్ కెఫేలో అర్జెంట్ వర్క్ ఉంది, రేపు వెళ్దాం. సరే అయితే, ఐ విల్ మీట్ యు టుమారో. సీ యూ. నేను చెప్పిన దాని గురించి ఆలోచించో. సిగ్గులేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? నిన్ను అనుకున్నట్టు కాదు. ఏం నాటకాలుగా ఉందా? ఎవరు చూసిన నీకు అంత పొగరు? మీ నాన్న సెక్యూరిటీ గార్డు, వాడిని లేపడం పెద్ద లెక్కేం కాదు. అప్పుడు నేను దక్కించుకోవడం చాలా ఈజీ. ఎక్కడున్నారా? దమ్మేడికి బయటకు వచ్చాను రా. ఐదేటి ఇప్పుడు నా జాగ్రత్తలో ఉన్నాను రా. ఎవడన్నా జోలికి వస్తే వాడే చేస్తాడు, అర్థమైందా?
షాక్ అయ్యావా? నా ప్రిపరేషన్ వచ్చా రే, చంపేయండి రా. ఏంటి దెబ్బ? ఏమైంది? కెఫేలో చిన్న దెబ్బ తగిలింది, పెద్ద దెబ్బ ఏం కాదులే. గొడవలకేం వెళ్ళట్లేదు కదా? భైరవ్, హలో, ఆర్ యూ ఓకే? ఐఎమ్ ఓకే. అవును, ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? చెప్తా పదా. రాజు మని ఇద్దరు చనిపోయారు. వాడి టార్గెట్ తప్పకుండా నెక్స్ట్ మనమే. జేమ్స్, భయంగా ఉందిరా. ఎంత చెప్తున్నా మాట్లాడవేంట్రా? ప్రాణం మీద లెక్కలేదా నీకు? ఇలానే భయపడుతున్నావంటే ఆడు కాదు, నేను నిన్ను చంపేస్తాను. అయ్యా, నేనెందుకు భయపడాలి? సిండికేట్లోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ మైకిల్ తమ్ముణ్ణి. నా నేను కూడా టచ్ అవ్వడు మా అన్న. చెప్పన్నా. హైడౌట్లోనే ఉన్నారు కదా? ఇక్కడే ఉన్నాం. నేను వచ్చేంత వరకు అక్కడే ఉండండి, కంగారు పడద్దు. నువ్వు ఉండగా నన్ను టచ్ చేస్తే ఎవడు ఉన్నాడన్నా? దట్స్ మై బాయ్. అదే ధైర్యంతో ఉండు. మీ అన్న నీ కోసం వస్తున్నాడు. ఈషా, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? నువ్వు నా ఫ్యూచర్లో పార్ట్ అవ్వాలనుకున్నావు, కానీ నీకు నా పాస్ట్ తెలియాలి. నాకంతా తెలుసు. ఏంటి? నందు నాకంతా ముందే చెప్పాడు. మరంతా తెలుసు కూడా. భైరవ్, గతం అనేది జరిగిపోయిన విషయం. ఇప్పుడు నువ్వెలా ఉన్నావు అనేది ముఖ్యం. నేను విన్న నీ గతానికి ఇప్పుడు నీకు చాలా తేడా ఉంది. అయినా నాకు నీతో ఉండే బ్యూటిఫుల్ ఫ్యూచరే కనిపిస్తుంది, కానీ నీ పాస్ట్ కాదు.
తమ్ముడు అనిపించుకున్నాం. ఇదే ధైర్యంతో ఉండు. వాడిని తలను తీసుకొచ్చి నీకు గిఫ్ట్గా ఇస్తా. ఆ విరాట్కి ఫోన్ చేయి. రాజుని చివరిసారిగా చూసింది నువ్వే. వాడి చుట్టుపక్కల ఎవరైనా సస్పిషియస్గా కనిపించారా? ఎవరినైనా చూసావా? లేదు, నేను ఎవరిని చూడలేదు. ఆడపిల్లవు కాబట్టి మాటలతో అడుగుతున్నా. నిజం చెప్పు, నువ్వెవరినైనా చూసావా? ఆ రాజుగాడే భూమికి భారం. వాడిని చంపడంలో తప్పే లేదు. నేనైతే ఎవరిని చూడలేదు. చూసినా చెప్పను. వాడెవడో తెలిసిందా? అదే పనిలో ఉన్నాను సార్. ఫాస్ట్ వాడెవడో నాకు తెలియాలి. వాడి తల నా తమ్ముడు కాళ్ళ కింద ఉండాలి. షూర్ సార్, ఐ విల్ అప్డేట్ యూ సూన్. అవును, తమ్ముడిని చంపుతున్నాడు అన్న కోపంలో అసలు ఏమైంది అడగడం మర్చిపోయిన. అసలు మీరు ఏం చేశారా? అంటే అది చెప్పండి రా. చంపేశాం. అది కళ్ళ ముందే చంపేశాం. పదబైరు ఈ లోబర్స్ వెళ్ళిపోతున్నారేంట్రా? ఏం చేస్తుంటారా? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో పోలిస్తే దానంతగా వస్తుంది. కెఫే నడుపుతూ ఉంటా. ఇంతకీ పాప లవరా లేదా? చూడండి, గొడవలొద్దు. పదబైరు వెళ్ళిపోదాం. ఏంటి బేబీ ఆడుతానా? మాతో కూడా కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు కదా. నా చెయ్యి ఒక ఆడదాని ఒంటి మీద పడాలే కానీ ఆడదాన్ని చెయ్యి నా మీద పడడమా, అది బతకకూడదు. వాడి ముఖంలో నవ్వు ఉండకూడదు. వాడిని కొట్టి తప్పు చేశానా? దారి తప్పాడు, మళ్ళీ దారిలో పడాలంటే వదిలేయండిరా. మత్తుగా ఉందా? ఇదేస్తే అలానే ఉంటుంది రే. చూడు చూడు చూడు, నీ కళ్ళ మీద చంపుతాను. చూడు ఇప్పుడు దాన్ని. అల్లరి చేస్తాం, ఇబ్బంది పెడతాం, నచ్చకపోతే ఏదైనా చేస్తాం. నీకు నచ్చకపోతే మూసుకొని ఉండాలే కానీ నా మీద చెయ్యేస్తావా? ప్లీజ్, మీకు దండం పెడతాను, వదిలేయండి. చంపేస్తాండే రే. రే నువ్వు కాదు, నీ కళ్ళ ముందే చంపేస్తా. ఆడు కళ్ళు మూయకుండా చూడండి రా. రే బడి, ఆర్ యు ఓకే? కళ్ళ ముందున్నా కాపాడలేకపోయాను రా.
నా తప్పే. నాతో ఫ్యూచర్ ఊహించుకున్నా అందిరా. కానీ రేయ్, ఇది నీ తప్పు కాదు. నాకు తెలిసిన భైరవుల ఏడ్చే రకం కాదు. 2 కలుపు మొక్కలు పీకేసాం, ఇంకా 2 ఉన్నాయి. పీకేద్దాం. అర్థమైంది కదా? షాడద్దు. మిగతా 2 లొకేషన్ కూడా తెలిసిందా? వెతుకుతున్నా, దొరికేస్తారు. కాకపోతే నీకు విషయం చెప్పాలి. ఏంటి? ఆ జేమ్స్ గడు మైకిల్ గడు తమ్ముడు. వాళ్ళు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారా డాక్టర్? లేదు, కొట్టినవాడు ఎవరో కానీ అటు పూర్తిగా చంపకుండా ఇటు పూర్తిగా వదిలేయకుండా పద్ధతిగా కొట్టాడు. మరి వాళ్ళు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతారంటారా? 1 వీక్ అయితే కానీ పూర్తిగా ఏం చెప్పలేదు. ఏదైనా అప్డేట్స్ ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. సార్, ఒక లీడ్ దొరికింది. ఏంటది? కిల్లర్ ఫోటో దొరికింది, మీకు పంపుతా చూడండి. సార్, చెప్పు విరాట్. చంపుతున్నవాడు ఫోటో దొరికింది సార్. నేను మీకు పెడతాను సార్, మీరు ఇది ఖచ్చితంగా చూడాలి. ఓకే, చూస్తాను. రే, ఈ ఫోటో చూడు. మీరు పెట్టుకున్నది వీడితో కాదు కదా? ఏమైందన్నా, నువ్వెందుకు నేను భయపడుతున్నావు? అడిగిన దానికి సమాధానం చెప్పు. వీడు కాదు కదా? వీడే అన్నా. ఏమైందన్నా, ఆన్ చూసి నువ్వెందుకు భయపడుతున్నావు? అయినా నువ్వు భయపడవేంటన్నా? పడాలి. భైరవ్ అంటేనే భయపడాలి. 8 ఏళ్ల క్రితం సిండికేట్లో ఒక తుఫాన్ వచ్చింది. 18 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే సిండికేట్ రూపురేఖలు మొత్తాన్ని మార్చేశాడు వాడు. అతి తక్కువ టైంలోనే ద మోస్ట్ డేంజరస్ అసెసిన్గా మారాడు. 22 ఏళ్ల వయసులోనే సిండికేట్ మొత్తాన్ని గడగడలాడించాడు వాడు. ఆఖరికి బిగ్ డాడీ కూడా వాడి మాట వినేంతలా. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే వాడిని చూడటం. వాడు పెట్టిన ప్రాణభిక్ష వల్ల నేను ఇంకా బ్రతికున్నాను. శివుడు కోపాగ్నిలో నుంచి పుట్టుకొచ్చిన నిప్పురవ్వవాడు. వాడి నుంచి తప్పించుకోవడం అసంభవం. వాడి గురిలో పడ్డామంటే చావు తప్ప వేరొక మార్గం లేదు. రే జేమ్స్, కానీ నిన్ను నేను కాపాడుకుంటాను రా. నా ప్రాణం అడ్డుపెట్టైనా సరే నిన్ను కాపాడుకుంటాను. మా బాస్ పిలుస్తున్నారు. ఎవడి బాసు? ఎవడికి బాసు? చూడందు, మా తమ్ముడు అంటే నాకు ప్రాణం. వాడికి ఏం కాకుండా చూసుకుంటానని మా నాన్నకి మాట ఇచ్చాను. నీ డ్రీమ్ ఐలాండ్లో నీకు మ్యాన్షన్ ఇప్పిస్తాను. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత నీకు ఇస్తాను. నీకు ఏది కావాలంటే అది నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెడతా. ఆ భైరవగాడిని చంపడానికి నాతో చేతులు కలిపి. నా మాట విని నీ తమ్ముడి మీద ఆశలు వదిలేసుకో. రే పిచ్చనా కొడక, ఏముందిరా వాడి దగ్గర? వాడితోనే ఉంటానంటావు. మైఖల్, నీ వెనక సిండికేట్ ఉంది, నీకు తోడుగా డెవిల్ ఉన్నాడు. నువ్వు తలుచుకుంటే ఎంతటి బలాన్నైనా బలగాన్నైనా సిద్ధం చేసుకోగలవు. కానైనా సరే నీ గుండెల్లో భయం అనే రైల్లో పరిగెత్తిస్తున్నాడు చూడు, ఆ భయం పేరే భైరవ్. నువ్వు తలుచుకుంటే ఇక్కడే నేను చంపే ప్రయత్నం చెయ్యొచ్చు, కానైనా చెయ్యలేవు. ఎందుకు తెలుసా? నీకున్న భయం, నాకున్న ధైర్యం ఒక్కడే. నీకు ఒక ఓపెన్ ఛాలెంజ్ అబ్బా. దమ్ముంటే నీ తమ్ముళ్ళని కాపాడుకో,
అర్జెంటుగా ఫ్లైట్ రెడీ చేయండి. తెల్లారేసరికి నా తమ్ముడు దుబాయ్లో ఉండాలి. పేర్చి నా కొడుకు నా దగ్గరకు వచ్చాడు. తమ్ముడు ఇన్ఫర్మేషన్ తెలిసేలా చేశాడు. బడి నక్కలు దుబాయ్ వెళ్తున్నాయి. దారిలో ఆ పేరు అప్పడిచ్చేద్దాం. అయితే ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే ఎవడో వచ్చి నన్ను డైవర్ట్ చేశాడు. ఇక్కడ ఎక్కడ ఉన్నాను కూడా తెలియట్లేదు. ఇక మిగిలింది నువ్వే. మీరు వెళ్ళిపోండి బాస్. నువ్వు వాడిని చూసుకో, వీడిని నేను చూసుకుంటా. నేను అనుకున్నంత వీకైతే కాదు నువ్వు. స్ట్రాంగ్ కూడా కాదు. సింహం అలసటగా ఉన్నప్పుడు మాట్లాడకూడదు, చంపేయడమే. వేసాడు.
వదిలేండ్రా, నా తమ్ముడిని వదిలేండ్రా, నన్ను చంపొద్దురా, వదిలేండ్రా రే. అవును, ఇక్కడికి ఎందుకు రమ్మన్నా? చిన్నప్పుడు నాకు బాధగా ఉన్న ప్రతిసారి నా పేరెంట్స్ ఇక్కడికి తీసుకొని వచ్చేవారు. ఇక్కడికి వస్తే చాలు, ఎంత టెన్షన్లో ఉన్నా సరే ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ వాళ్ళు దూరం అయ్యాక ఒంటరితనాన్ని అలవాటు చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. అయినా సరే ఇక్కడికి వచ్చే ప్రతిసారి వాళ్ళు నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. నా లైఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ భైరవ్. రేపనే రోజున పొరపాటున నా ప్రాణం పోయినా నా మనసు ఇక్కడే ఉంటుంది. సిండికేట్లో మీటింగ్ పెట్టి ఆ భైరవగాడు అంతా చూస్తాం అనుకుంటే ఎంత పీస్ఫుల్గా ఉన్నావేంటి డెవిల్? అసలు నీ ప్లాన్ ఏంటి? ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉందో చూడు మైకల్. జస్ట్ ఫీల్ ద నేచర్. నీకేమైనా పిచ్చా డెవిల్? చాలా కష్టపడితే బిగ్ డాడీ పొజిషన్ నీ చేతికి వచ్చింది. ఇప్పుడు అంతా నీ చేతిలోనే ఉంది. అయినా సరే భైరవగాడికి భయపడుతున్నావా? భైరవ్ అంటే ఇంకా భయపడుతున్నావా? ఇంకొకసారి ఆ మాట గుర్తు నుంచి బయటకు వస్తే నీ ఊపిరి ఆగిపోతే. ప్రాణం పోసి నీ చేతులకి ప్రాణం తీయడం పెద్ద లెక్కేం కాదు. సమయం, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను. అయిన సింహం జూలో ఉన్నప్పుడు వేటాడితే ఏమొస్తుంది కిక్కు? అడవిలో ఉన్నప్పుడు వేటాడతాను కదా అసలు మజా. భైరవ్ పైన బౌంటీ పెట్టండి. వాడి తల తీసుకొచ్చినట్టుకు 10 కోట్లతో పాటు సిండికేట్లో కీ పొజిషన్ ఆఫర్ చేస్తున్నట్టు అనౌన్స్ చేయండి. సింబాని వేటాడడానికి హైనాలు పన్నాగం పట్టాయి. నీ మీద బౌంటీ పెట్టారు. మరి ముఫాసా సంగతి ఏంటి? మరి బిగ్ డాడీ సంగతి ఏంటి? బిగ్ డాడీ, బాయ్ డాడీ ఇంకా తెలీదు, కానీ దొరుకుతారు. వాడికంటే ముందు మనకే దొరుకుతారు. బిగ్ డాడీ అదే పనిలో ఉన్నా, దొరికేసినట్టే అనుకో. బౌంటీ పెట్టావు సరే, వాళ్ళ భైరవ్ గారిని చంపగలరా? అసలు ఆడ పక్కన తలతెక్కలు నందుగాడు ఒకడు. ఊపిరిలో ఊపిరి అల్లుకొని మరి ఎదురొచ్చేవాడిని నరికే రకాన్ని నేను. కరెక్టే, వాడంత ఈజీగా చచ్చే రకం కాదు. నువ్వంత ఈజీగా దొరికే రకం కాదని డెవిల్కి కూడా తెలుసు. కానీ అయినా నీ మీద బౌంటీ పెట్టాడు అంటే డెవిల్ ఇంకేదో ప్లాన్లో ఉన్నాడు. చివరికి వాడి చావు నా చేతులు, వాడి రక్తం నా చేతి కంటే, వాడి తల నా కాళ్ళ దగ్గర ఉంది, వాడి ప్రాణం అలా గాల్లో కలిసిపోయే రోజు కోసం ఎదురు చూస్తున్నా. ఇది నేను మొదలు పెట్టింది కాదు, కానీ ముగించాల్సిన బాధ్యత మాత్రం నాది. వస్తున్నా.